హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను. శారీని కట్ చేసే అవసరం లేదు. 2 నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ కానీ, ఓల్డ్ శారీస్ చిరిగిపోయినవి కానీ మనం కబోర్డ్స్లో పెట్టలేము. ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ ఒక శారీని తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలండి. ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కాటన్ క్లాత్ తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి సర్కిల్ షేపు మనం డ్రా చేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపించలేదు. ఇలాగా కట్ చేసుకున్న క్లాత్ను మనము 2 లేయర్స్ను కదండి కట్ చేసుకునింది, దాన్ని రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలి. శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ వదులుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి 2 సార్లు ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసేసి మనం గ్యాప్ వదులుకున్న కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి. ఇలాగ సర్కిల్ షేప్ కుషన్ కవర్ అనేది రెడీ అయిపోయింది. శారీని కట్ చేయకుండా మనం ఈ విధంగా పెట్టేసుకునేసి గ్యాప్ వదులుకున్న క్లాత్ను మనము లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో 2 లేయర్స్ను పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి. ఇలాగా మనము ఈజీగా ఓల్డ్ శారీస్ ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. మన అమ్మా టాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. అదేవిధంగా టాజిల్స్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్, రంగోలీ, యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా అమ్మా టాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ, అదేవిధంగా ఈ ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, ఈజీ క్రాఫ్ట్ వీడియోస్ సెర్చ్ చేసి మీకు యూజ్ అవుతే తప్పకుండా యూజ్ చేసుకోండి. ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో మనము ఈ విధంగా గ్యాప్ను కూడా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత చివరిలో ఒక 2 సార్లు అనేది ముడి వేసేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలి. ఇది డిజైనర్ కుషన్ కనుక నేను ఓల్డ్ శారీస్ది శారీ లేస్ అనేది ఉందండి, దాన్ని డిజైన్ లాగా ఈ కుషన్ కవర్ పైన చేస్తున్నాను. ఇలాగా రౌండ్ కుషన్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా మనము రెడీ చేసుకున్న తర్వాత ఈ లేస్ అనేది నేను ఒక 5 ఇంచెస్ లెంత్ పెట్టుకునేసి కట్ చేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే మనమేం కుట్టే అవసరం లేదండి. ఇక్కడ ఫెవికల్ కానీ గ్లూ కానీ తీసుకునేసి స్టిక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇవి సోఫాలకైతే ఒక 3, అదేవిధంగా చైర్స్లోకి అయితే ఒక 2 అయితే సరిపోతుంది. ఒకవేళ 2 శారీస్ 3 శారీస్తో చేసుకున్నట్లయితే సోఫాలోకి ఒక 2 అయితే సరిపోతుందండి. కార్నర్స్లో చాలా బాగుంటాయి. ఈ విధంగా లేస్ను నేను సెట్ చేశాను చూడండి. అలాగా మనం ఫెవికల్ అనేది అటు చివర ఇటు చివర కొద్దిగా అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలాగ నేను 6 లేయర్స్ను స్టిక్ చేసుకున్న తర్వాత దానికి మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి, కాబట్టి నేను డైమండ్ షేప్లో ఆపోజిట్ కలర్లో నేను ఎల్లో క్లాత్ అనేది కట్ చేసుకునేసి దానికి ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి మొత్తము పూసే అవసరం లేదండి. నేను వీడియోలో చూపించిన విధంగా అలాగా అప్లై చేసుకునేసి సర్కిల్ షేప్ కుషన్కు మధ్యలో మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం అనేది ఈ ఫెవికల్ అనేది అప్లై చేసి మనం స్టిక్ చేస్తున్నాం కనుక 1 నిమిషంలో ఆరిపోతుంది. 2 నిమిషంలో ఈ డిజైనర్ కుషన్స్ అనేది రెడీ అయిపోతాయండి. ఓల్డ్ శారీస్ని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్